గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఎన్బీకే 109 టైటిల్ మూవీ టీం త్వరలోనే ప్రకటించబోతుందంట. వరుస బ్లాక్ బస్టర్ తర్వాత హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కంప్లీట్ చేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కలయికలో వస్తుంది కాబట్టి మూవీ మీద తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు క్రియేట్ అయినాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేయడానికే మూవీ టీం కూడా ప్లాన్ చేస్తుంది. బాబీ కోహ్లీ కూడా ఈ మూవీ గురించి చాలా గొప్పగా చెప్తూ పాత బాలకృష్ణను చూస్తారు. ఒక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డిలో బాలకృష్ణ రేంజ్ ఎలా ఉన్నదో మళ్ళీ అలాంటి లుక్ చూడబోతారు. కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈసారి బాక్స్ ఆఫీస్ మోత చాలా గట్టిగా ఉండబోతుంది అనే విధంగా బాబీ కోహ్లీ ప్రతి ఇంటర్వ్యూలో కానీ స్టేట్మెంట్లు కానీ బలంగా ఇస్తున్నాడు. ఈ సినిమా మాత్రం జూన్ 10న బాలకృష్ణ బర్త్డే రోజు వచ్చే అవకాశం ఉందని చాలా వరకు తెలుస్తుంది. ఆ రోజు జూన్ 10న బాలకృష్ణ బర్త్డే రోజు వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ మాత్రం బద్దలవ్వడం గ్యారంటీ. అభిమానులకు ఒక సెంటిమెంట్ ఉంది, బర్త్డే రోజు వస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ. అనే సినిమా టైటిల్ ఎలా ఉంటుందో కమింగ్ సూన్ త్వరలోనే మూవీ టీం ప్రకటించబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని కాంబినేషన్లు ఉన్నా కానీ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మూవీకి ఉన్న క్రేజే వేరు, ఈ కాంబినేషన్కి ఉన్న బజే వేరు. మళ్ళీ వీళ్ళిద్దరు కలుస్తున్నారంటే ఏదో ఒకటి సంచలనానికి దారి తీయబోతుంది. అదే త్వరలోనే ముహూర్తం ఫిక్స్ అవ్వబోతుంది. ఇది కూడా జూన్ 10 నందమూరి బాలకృష్ణ బర్త్డే రోజు కొబ్బరికాయ కొట్టే అవకాశం ఉందంట. BB4 ఎప్పుడు ముహూర్తం పెట్టినా కానీ ఈ సినిమా ప్రతి అప్డేటు, ఈ సినిమా రిలీజ్ డేట్ కానీ, ఈ సినిమా ప్రతి ఒక్కటి సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి కాంబినేషన్ వరుస హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుంది కాబట్టి సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ కానీ తిరుగులేని బ్లాక్ బస్టర్. దానికి మించి ఒకటి బ్లాక్ బస్టర్ అయింది వీళ్ళ కలయికలో. ఇంకా 4వ సినిమా మాత్రం ఏ రేంజ్లో ఉంటుందో అఖండ 2 ఇట్లా తీస్తే పాన్ ఇండియా స్థాయిలో విశ్వరూపమే. బాక్స్ ఆఫీస్ మోతనే. గతంలో చాలామంది చెప్పారు బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాలంటే బాలకృష్ణ సినిమా కరెక్ట్ పడుతుంది, అంత పొటెన్షియాలిటీ ఉంది BB4కు. చూద్దాం, ముహూర్తం అయితే బాలకృష్ణ బర్త్డే రోజు 100% అంటున్నారు. వెయిటింగ్.